హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల పంచాయతీ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని కూడా హెచ్చరించారు. ఇక అసలు ఓవరాల్ గా ఈ టికెట్ల పంచాయతీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, మేము టికెట్స్ ఉచితంగా కాదు డబ్బులకే అడిగామని హెచ్సీఏ కూడా అంటుంది. అసలు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కూడా ఏదైతే ఎస్ఆర్హెచ్ మెయిల్ పెట్టిందో ఆ మెయిల్ పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే దీనిపైన పూర్తి స్థాయిలో విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఇప్పటికే విచారణను ప్రారంభించారు. ఈ రోజు రేపు 2 రోజుల్లో హెచ్సీఏకి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే గడిచినటువంటి గత 10 రోజులుగా ఒకవైపు ఎస్ఆర్హెచ్ హెచ్సీఏకి మధ్య వార్ నడుస్తుందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. హెచ్సీఏ టికెట్ల పేరుతోటి, కాంప్లిమెంటరీ టికెట్ల పేరుతోటి తమను వేధింపులకు గురి చేస్తుంది. 3900 టికెట్లు తమకు ఇవ్వాలంటూ కూడా వేధింపులకు గురి చేస్తుంది అనేటువంటి అంశాన్ని శ్రీనాథ్ అనేటువంటి మేనేజర్, ఎస్ఆర్హెచ్ మేనేజర్ కూడా ఒక మెయిల్ పెట్టినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు హెచ్సీఏలో ఎవరి వల్ల ప్రాబ్లం లేదు, కానీ కేవలం అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మొన్న జరిగినటువంటి లక్నోతో జరిగినటువంటి మ్యాచ్లో ఏదైతే లక్నో యాజమాన్యానికి కేటాయించినటువంటి బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్సు వారికి ఇవ్వకుండా లాక్ చేసుకొని ఉన్నారు. చివరి అంటే 1 అవర్లో మ్యాచ్ స్టార్ట్ అవుతున్న సమయంలో అప్పుడు తమకు ఇచ్చారు. కాబట్టి ఇలాంటివి చాలా సందర్భాల్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. దాంతోపాటు మేము హైదరాబాద్ విడిచి వెళ్ళిపోతామనేటువంటి స్థాయికి ఎస్ఆర్హెచ్ వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా ఎవరైనా వ్యవహరించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పుడు జరగబోయేటువంటి విజిలెన్స్ ఎంక్వైరీలో ఇప్పుడు కాంప్లిమెంటరీ పాసుల కింద ఎన్ని ఇవ్వడం జరిగింది, వీళ్ళు ఏదైనా బ్లాక్లో అమ్మకాలు చేశారా, మరోవైపు టికెట్ల అమ్మకాలలో ఏవైనా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఉన్నాయా, ఇక ఎస్ఆర్హెచ్ పైన తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేయడం, వేధింపులకు గురి చేశారనేటువంటి అంశాలన్నిటిపైన కూడా కొత్తకోట శ్రీనివాసరెడ్డి డీజీ ఆధ్వర్యంలో ఈ యొక్క విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతుంది. విజిలెన్స్ ఎంక్వైరీలో ఒకవేళ ఎస్ఆర్హెచ్ చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో తేలినట్లయితే ఖచ్చితంగా హెచ్సీఏలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసిన తర్వాత రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వాటన్నిటినీ పరిశీలించిన తర్వాత వారిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.